నల్గొండ జిల్లా నిడమనూరు మండలం ముకుందాపురం సమీపంలో రాత్రి విషాదం చోటు చేసుకుంది. నాగార్జున సాగర్ ఎడమ కాల్వలోకి కారు దూసుకెళ్లింది. ఈ ఘటనలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. నిడమనూరు మండలం ముకుందాపురం వద్ద రాత్రి ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో త్రిపుర మండలం కంపాసాగర్కు చెందిన దంపతులు పుల్లయ్య, పద్మ కారులోనే చిక్కుకుపోయి గల్లంతయ్యారు. ఉదయం కాల్వ నుంచి కారును క్రేన్ సహాయంతో బయటకు తీశారు. అందులో పద్మ మృతదేహం ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు. పుల్లయ్య ఆచూకీ కోసం గాలింపు కొనసాగుతోంది. ఈ ప్రమాదం నుంచి కార్ డ్రైవర్ ప్రాణాలతో బయటపడ్డాడు. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి జానయ్య అందిస్తారు. జానయ్య, రెహనా నాగార్జున సాగర్ ఎడమ కాలువలోకి కారు దూసుకెళ్లిన ఘటనలో ఇద్దరు గల్లంతైన సంఘటన రాత్రి చోటు చేసుకోవడం జరిగింది. నిర్మనూరు మండలం ముకుందాపురం వద్ద ఉన్నటువంటి సాగర్ ఎడమ కాలువకు సంబంధించినటువంటి కాలువలోకి కారు దూసుకెళ్లడం తోటి ఆ కారులో ఉన్నటువంటి ముగ్గురులో డ్రైవర్ మాత్రం సురక్షితంగా బయటికి రావడం జరిగింది. కానీ ఇద్దరు కారులో ఉన్నటువంటి త్రిపురారం మండలం కంపాసాగర్ గ్రామానికి చెందినటువంటి పుల్లయ్య, పద్మ అనే ఇద్దరు దంపతులు కూడా కారులోనే చిక్కుకోవడం జరిగింది. రాత్రి 8 గంటల సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే వీరిద్దరు దంపతులు కూడా ఆరోగ్య సంబంధించి మిర్యాలగూడకు వెళ్లి ఆసుపత్రికి వెళ్లి తిరిగి వస్తున్న క్రమంలో డ్రైవర్ నిర్లక్ష్యంగా కూడా డ్రైవింగ్ చేయడం వల్ల కూడా ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్టుగా కూడా పోలీసులు భావిస్తున్నారు. ఏదైతే ముకుందాపురం వద్దకు వచ్చిన తర్వాత డ్రైవరు ఏదైతే ఎక్సలేటర్ అలాగే బ్రేక్ వద్ద ఏదో వస్తువును తీసే క్రమంలో కిందికి వంగిన సమయంలో కారు ఒక్కసారిగా కాలువలోకి దూసుకెళ్లడం జరిగింది. ఆ సమయంలో డ్రైవరు గ్లాసును దించుకొని కాలువలోనే దూకడం జరిగింది. కానీ ఆ కారులో ఉన్నటువంటి పుల్లయ్య, పద్మ ఇద్దరు మాత్రం కారులోనే చిక్కుకోవడం జరిగింది. అయితే ఈ ఎడమ కాలువకు సంబంధించి వాటర్ రిలీజ్ నీటి విడుదల కొనసాగుతుండడం తోటి నిండుగా ప్రవాహం కూడా ఎక్కువగా ఉండడం తోటి కారు అలా నీళ్లలో కొద్ది దూరం వరకు కూడా కొట్టుకుపోవడం జరిగింది. అయితే ఈ ఘటన చోటు చేసుకున్న సమయంలో డ్రైవర్ బయటికి దునికిన సమయంలో కాలువలో కొట్టుకుపోతున్న క్రమంలో అక్కడ స్థానికంగా ఒక వ్యక్తి అది గమనించి ఆ డ్రైవర్ ని ఒక కట్టె సాయంతో అతన్ని సురక్షితంగా బయటికి తీసుకురావడం జరిగింది. అయితే ఈ ఘటనకు సంబంధించి వెంటనే పోలీసులకు సమాచారం అందించడం, అటు అగ్నిమాపక శాఖకు కూడా సంబంధించి సమాచారం అందించడం తోటి పోలీసులు, రెవెన్యూ అలాగే అగ్నిమాపక సిబ్బంది అంతా కూడా అక్కడికి చేరుకోవడం జరిగింది. కానీ కారు రాత్రి సమయం కావడం కారు గుర్తించేందుకు కూడా కొంత ఇబ్బందికర పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే వాటర్ కూడా ఎక్కువగా ఫ్లోటింగ్ ఉండడం తోటి కారును గుర్తించేందుకు కూడా కొంత శ్రమించాల్సి వచ్చింది. అయితే తెల్లవారుజాము వరకు కూడా తెల్లారిన తర్వాత కూడా కారు ఆచూకీని గుర్తించారు. ఆ సమయంలో కారును క్రేన్ ద్వారా బయటికి తీసే ప్రయత్నం చేయడం జరిగింది. అయితే అప్పటికే కారులో పుల్లయ్య మాత్రం బయటికి కారులో నుంచి బయటికి వెళ్లడం, తర్వాత పద్మ మాత్రం ఒక్కతే కారును వెలికి తీసిన క్రమంలో పద్మ ఒక్కతే మాత్రమే ఆ కారులో ఉండడం, పుల్లయ్య మాత్రం కారులో లేకపోవడం తోటి ఆయన మృతదేహం మాత్రం కొట్టుకు వెళ్లినట్టుగా కూడా పోలీసులు భావించి ఎస్డీఆర్ఎఫ్ సిబ్బందిని కూడా అక్కడికి తీసుకురావడం జరిగింది. ఎస్డీఆర్ఎఫ్ సిబ్బందితో పాటు స్థానికంగా కొంతమంది గజ ఈతగాళ్లకు సంబంధించి కూడా పుల్లయ్య మృతదేహాన్ని వెతికేందుకు కూడా ఇంకా కూడా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. పద్మ మృతదేహాన్ని మాత్రం మిర్యాలగూడ మార్చురికి తరలించడం జరిగింది. అయితే కేవలం డ్రైవర్ నిర్లక్ష్యం వల్లనే ఈ ఘటన చోటు చేసుకుందనేది కూడా పోలీసులు అయితే చెప్తున్న పరిస్థితి ఉంది. ఘటనకు సంబంధించి సహాయక చర్యలు చేపట్టినప్పటికీ కారులోనే వాళ్ళిద్దరు కూడా కొంత కారులో నుంచి బయటికి వచ్చేందుకు కూడా వీలు లేకుండా ఉండడం, అలాగే కారు మొత్తం కూడా నీటిలో మునిగిపోవడంతో ఈ ప్రమాదంలో వారిద్దరు కూడా ప్రాణాలు కోల్పోయినట్టుగా కూడా పోలీసులు భావిస్తున్నారు. ఈ క్రమంలో మొత్తం సహాయక చర్యలు అయితే చేపట్టడం, పద్మ మృతదేహాన్ని కారుతో పాటు పద్మ మృతదేహం మాత్రం
లభ్యం కావడం, పుల్లయ్య మృతదేహానికి సంబంధించి అయితే ఇంకా సహాయక చర్యలు అయితే కొనసాగింది. మొత్తానికి ఆసుపత్రికి వెళ్లి తిరిగి వస్తున్నటువంటి దంపతులు ఇద్దరు కూడా కారు ప్రమాద ఘటనలో కారువలోకి దూసుకెళ్లిన కారులో అలాగే నీటిలో మునిగి కూడా వారు మృతి చెందడంతో వారి కుటుంబంలో విషాదాలు అయితే అలుముకున్నాయని చెప్పవచ్చు. రేహనా. ఓకే జానయ్య, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. ये